యప్పో ఇక్కడనే తెలిసిపోయి టైం లాప్స్ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు నేత్రావతి ట్రెక్కింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడు నైట్ ఎంత అయింది? నైట్ 9:22 అయింది. యాక్చువల్లీ నాకు మెజెస్టిక్లో బస్సు 10 o'clock ఉంది. ఇప్పుడు ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. అసలు హాఫ్ అన్ అవరే ఉంది ఇంకా. సో త్వరగా వెళ్ళాలి. యాక్చువల్లీ నేను ఇప్పుడు బెంగళూరులో ఉండే అత్తిగుప్పేలో ఉన్నాను. ఇక్కడి నుంచి మెజెస్టిక్ వెళ్ళాలి. సో మెజెస్టిక్లో బస్ ఉంటుంది. సో లెట్స్ గో బ్యాక్. సో గాయస్ మెజెస్టిక్ వచ్చాం. కానీ యాక్చువల్లీ ఆన్ టైంకి వచ్చాం, కానీ బస్సుని వెతకాలి. సో గాయస్, ఇది మా బస్సు. ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్తున్నాం. సో ఆన్ టైంకి వచ్చాం. బస్ కూడా ఇంకా డిలే అవుతుంది. సో నో ప్రాబ్లం. సో గాయస్, ఇప్పుడు టైం 10-12 అయింది. సో నేను బెంగళూరులో ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. నేను యాక్చువల్లీ కేఎస్ఆర్టీసీలో ట్రావెల్ చేస్తున్నా, అంటే కర్ణాటక గవర్నమెంట్ బస్సెస్. సో యాక్చువల్లీ నేను టికెట్స్ బుక్ చేయలేదు, అంటే అక్కడికి వెళ్ళి అలానే తీసుకొని వెళ్దాం అనుకున్నా. ఎందుకు అంటే యాక్చువల్లీ నేను ఈవినింగ్ చెక్ చేసినప్పుడు కూడా టికెట్స్ 33 అవైలబుల్ ఉన్నాయని చూపెట్టింది. సో యూజువల్లీ ఆబ్వియస్లీ చాలా టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి కదా, సో అక్కడికి వెళ్ళి అలానే తీసుకువెళ్దాం, ఎందుకులే బుక్ చేయడం అని అలా వచ్చేసా. కానీ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక కేవలం కొన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఐ థింక్ కేవలం 3-4 సీట్లు అంతే వేకెంట్ ఉన్నాయి. ఇంకా అన్నీ ఫిల్ అయిపోయాయి. అంటే బుక్ చేసుకోలేదు, కానీ బస్సు వచ్చిన వెంటనే ఎక్కి కూర్చొనేసి ఉంటారు అన్నమాట. సో అప్పుడు అవి కూడా రిజర్వ్ అయిపోయినట్టు అయిపోతాయి. సో ఇట్స్ బెటర్ ఇంకా మీద నుంచి ముందే బుక్ చేసుకోవాలి. నేను యాక్చువల్లీ ఎందుకు లాస్ట్ బస్ చూస్ చేసుకున్నా అంటే యూజువలీ డ్రాపింగ్ పాయింట్ అంతే, డ్రాపింగ్ టైం సేమ్ ఉండింది అన్ని బస్సెస్లోనూ ఆల్మోస్ట్. అంటే 3 బస్సెస్లో ఉండింది. అంటే యూజువల్లీ 1 అవర్ షెడ్యూల్కి 3 బస్సెస్ ఉండింది. 8 o'clock ఒకటి, 9 o'clock ఒకటి, ఐ థింక్ 10 o'clock ఇది లాస్ట్ బస్. సో అన్ని బస్సెస్ది డ్రాపింగ్ టైం సేమ్ ఉండింది. సో అందుకే నేను ఎలాగో సేమే కదా అని లాస్ట్ బస్ బుక్ చేసుకున్నా. యాక్చువల్లీ ఇది డ్రాపింగ్ టైమింగ్ ఎంతకు చూపెట్టింది అంటే మార్నింగ్ 5కి చూపెట్టింది. సో కానీ ఇప్పుడు 5:30 to 6 o'clock అవుతుందట. సో లెట్స్ గో. సో మీరేమైనా హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఏ ప్లేస్లో ఉన్నా ఫస్ట్ బెంగళూరుకి వస్తే బెటర్. సో బెంగళూరు నుంచి కలసా అని బస్సు ఉంటుంది. సో యూజువల్లీ నైట్ ఒక 3-4 బస్సెస్ ఉంటాయి. సో 10కి లాస్ట్ బస్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ బస్సులో ట్రావెల్ చేయాలంటే. ప్రైవేట్ బస్సెస్ కొన్ని ఉంటాయి చాలానే అనుకుంటా. సో ఇందులో అయితే టికెట్ ప్రైస్ తక్కువ, యాక్చువల్లీ 406 రూపీస్ అంతే. సో ఇది చాలా అఫోర్డబుల్ అండ్ బాగుంటుంది. సో మీకు బెంగళూరు మెజెస్టిక్లో బస్సు ఉంటుంది. సో అక్కడి నుంచి కేఎస్ఆర్టీసీ బస్ ఎక్కితే మీరు మార్నింగ్ కల్లా కలసా రీచ్ అవుతారు. సో కానీ నేత్రావతి బేస్ పాయింట్కి అక్కడి నుంచి ఇంకొక 8 kilometers వెళ్ళాల్సి ఉంటుంది. అంటే సాంసే అని ఒక విలేజ్ ఉంటుంది. సో అక్కడ ట్రెక్కింగ్ టికెట్ అంతా చూపెట్టి పాస్ తీసుకొని సో గైడ్ని అలాట్ చేస్తారు. సో ఆ గైడ్ని తీసుకొని ట్రెక్కింగ్కి స్టార్ట్ అవ్వాలి. చూద్దాం. గాయ్స్, రైట్ నౌ మనం ఇప్పుడు కలసాలో ఉన్నాం. సో యాక్చువల్లీ నేను ఇక్కడి నుంచి షేర్డ్ జీప్ తీసుకొని వెళ్ళాలి అనుకున్నా. బట్ యాక్చువల్లీ ఇక్కడికి 6:15కి బస్సు వస్తుంది, ఒక ప్రైవేట్ బస్సు. సో అది డైరెక్ట్గా సాంసేకి వెళ్తుంది. సో సాంసేలో తెలుసు కదా మన బేస్ పాయింట్ అక్కడ ఉంటుంది. సో నేత్రావతి బేస్ పాయింట్ సాంసేలో ఉంటుంది. సో అక్కడి నుంచి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి. లెట్స్ గో గైస్.
ನಿಮ್ಮದು ಸ್ವಂತ ಇದೆ ಊರಾ? ನಮ್ದು ಇದೆ ಊರು. ಇದು ನನ್ನ ತಮ್ಮದು. ಇದು ಹೋಮ್ ಸ್ಟೇ ಎಲ್ಲ ಇದೆ ಇದರಲ್ಲಿ. ನಮ್ಮ ದೊಡ್ಡಪ್ಪನ ಮಗನಿಂದ ಇದು. ಇಲ್ಲಿ ಹೋಮ್ ಸ್ಟೇ ಬುಕ್ ಮಾಡ್ಕೋಬೋದಾ ನಾವು? ಮಾಡ್ಬೋದು. ಎಷ್ಟು ಪ್ರೈಸ್? ಪ್ರೈಸ್ ಅವ್ರ ಹತ್ರ ಕೇಳ್ಬೇಕಾಗಿದೆ. ಅವ್ರು ಯಾರು ಇಲ್ಲ, ತಿರುಗಾಟಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ. ಟೈಮ್ ಲ್ಯಾಪ್ಸ್ ಅಥವಾ ನಾರ್ಮಲ್? ಮಾಡ್ಬೋದಿತ್ತು ಕಾಫಿನ. ಲ್ಯಾಪ್ಸ್ ಅಥವಾ ನಾರ್ಮಲ್? ಇಲ್ಲ, ನಾರ್ಮಲ್. ಟೈಮ್ ಲ್ಯಾಪ್ಸ್ ಪೀಕ್ ಮೇಲೆ ಇದೆ. ಪೂರ ಅದ್ರ ಮೇಲೆ ಏನಾಗುತ್ತೆ? ಮಾಡ್ಬೋದಿತ್ತು ಕಾಫಿನ. ಬ್ಯಾಗ್ ಎಕ್ಸ್ಚೇಂಜ್ ನಾನು ಇದು ಹಾಕೊಂಡಿದ್ದೇನೆ. ಇನ್ನೊಂದು ಅಂಕಲ್ ನಿಮ್ಗೆ ಏನಾದ್ರು ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಇಂಟರ್ನ್ ಬೇಕಿದ್ರೆ ಹೇಳಿ. ನಾನು ಬರ್ತೀನಿ ಆಯ್ತಾ? ಸ್ಯಾಲ್ರಿ ಬೇಕಾ? ಬ್ಯಾಗ್ ಹಾಕೊಂಡು wait, I'll say hi and I'll come. Bye. ವಿಡಿಯೋ, ಫೋಟೋ. గైస్ నేత్రావతికి ట్రెక్కింగ్కి వచ్చేటప్పుడు సో ఫస్ట్ కింద సాంసే ఉంటుంది. సో అక్కడి నుంచి జీప్ రైడ్ ఉంటుంది. యాక్చువల్లీ నార్మల్ వెహికల్స్ రావు. సో జీప్ రైడ్ నుంచి ఇక్కడ చెక్ పోస్ట్కి రావాలి. సో అక్కడి నుంచి మీకు గైడ్ అలర్ట్ చేసి అక్కడి నుంచి యాక్చువల్గా ట్రెక్ స్టార్ట్ అవుతుంది. తెలుగు నో గాయ్స్, వీవ్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే మొత్తం మిస్టే ఉంది. అసలు వర్షం పడుతుంది. వ్యూస్ ఏమీ మంచిగా కనపడట్లేదు. కానీ చాలా బాగుంది ఇది, చూడండి. సో మీరు ఈ ట్రెక్కింగ్ రావాలి అంటే ముందుగా అరణ్య విహార్ అనే వెబ్సైట్ ఉంటుంది కర్ణాటక గవర్నమెంట్ది. సో ఆ వెబ్సైట్లో మీరు టికెట్స్ బుక్ చేసుకొని రావాలి. టికెట్స్ లేకపోతే అస్సలు అలో చేయరు. మళ్ళీ ఆఫ్లైన్ టికెట్స్ కూడా ఉండవు. ఆన్లైన్ టికెట్సే బుక్ చేసుకోవాలి. హాయ్ గాయ్స్, ఎండ స్టార్ట్ అయింది. సో మాకు పైన వ్యూ కనపడుతుంది. ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಲಾಗ್ಸ್ ಇನ್ನು ಚಾನಲ್ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿಲ್ಲ. గాయ్స్, దిస్ ఈజ్ ద వ్యూ. ఫుల్ అసలు వాటర్ వస్తూనే ఉంది పీక్కి వెళ్తూ ఉంటే. అసలు ఇది కర్ణాటకలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెక్. అసలు వ్యూ చాలా అద్భుతంగా ఉంటాయి. ಅಂಕಲ್, ಎಷ್ಟು ದೂರ ಬಂದಿದ್ದೀವಿ? 2 ಕಿಲೋಮೀಟರ್ ಆಯ್ತು. ಇನ್ನು 3 ಇದೆ ಅಷ್ಟೇ. ನದಿ ತನಕ ಒಂದು, ಇನ್ನು ನದಿಯಿಂದ ಮೇಲೆ 2 ಕಿಲೋಮೀಟರ್ ಅಷ್ಟೇ. 5 ಅಷ್ಟೇ. 5 ಅಥವಾ 21 ಮಾಡಿರೋ ಇದೆಲ್ಲ ಬ್ರೋ. ಯು ವಾಂಟ್ ಆರ್ ನಾಟ್? ಫೀರ್ ಆಗಬೇಕಲ್ಲ ಒಂದು ಫೀರು. ಆಗತ್ತೆ ಬಾ ಬೈ, ನಾಳೆ ಆಗ್ತದೆ. ಇಲ್ಲಿಂದ ಬಿದ್ದರೆ ಡೈರೆಕ್ಟ್ ವಾಟರ್ ಓಡಿವಿ. ನಾನು ಶೂಟಿಂಗ್ ಹೋದ್ರೆ ಬೀಳ್ತೀನಿ. ಹಾಂ ಗಾಯ್ಸ್, ವಿ ಆರ್ ಕ್ರಾಸಿಂಗ್ ನೇತ್ರಾವತಿ ರಿವರ್. Where do I need to go? Oh bro.
ಸ್ಟೀಪ್ ಇದೆಲ್ಲ ಡಿಸ್ಟೆನ್ಸ್ ಕಡಿಮೆ ಅಂದ್ಕೊಂಡ್ವಿ ಆದ್ರೆ ಹತ್ತಕ್ಕಾಗ್ತಿಲ್ಲ. ಅದಕ್ಕೆ 1 o'clock ಆಗುತ್ತೆ ಹೋಗಿ ಅಂದಿದ್ದು ಅನ್ಸುತ್ತೆ. 1:15 ಅಂದ್ಬಿಟ್ಟು 1:15 ಒಳಗೆ ಹೋಗಿ ತೋರಿಸ್ಬಿಡ್ರಿ ಫೀಸ್ಗೆ ಅಂದ. ಈಗ ಟೈಮ್ ಎಷ್ಟು? ಹೋಗ್ತೀವಿ ಅಂಕಲ್ ಫಿಲ್ಮಿ ಶೂಟಿಂಗ್. ಹಾಯ್ ಅಂಕಲ್ ಮೇಲೆ ವ್ಯೂ ಸಿಗತ್ತಾ? ಸಿಗ್ತೆ ನನಗೆ ಕಾಣ್ತಿಲ್ಲ ಅಂಕಲ್, ನನಗೆ ಸ್ಪೆಕ್ಸ್ ಕೂಡ ಇದೆ ನೋಡಿ ಅಲ್ಲಿ ಆ ಕಾಡು ತಲೆ ಇದೆಯಲ್ಲ, ಹಾಂ ಈ ಥರ ರೂಟ್ ಇದೆಯಲ್ಲ ಗುಡ್ಡ ಅಲ್ಲಿದೆ ನೋಡಿ, 3 ಇದೆ. ಜಿಂಕೆ ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ, ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ. ಅಂಕಲ್ ನಿಮ್ಗೆ ಯಾವಾಗಾದರೂ ಇಲ್ಲಿ ಅಂದರೆ ಹುಲಿ ಸಿಂಹ ಆ ಥರದ್ದು ಸ್ಪಾಟ್ ಆಗಿದೆಯಾ? ಹಾಂ ಸಿಂಹ ಕಾಣಿಸಿಲ್ಲ, ಹುಲಿ ಕಾಣಿಸಿದೆ, ಚಿರತೆ ಕಾಣಿಸಿದೆ, ಕರಡಿ. ಗೈಸ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಪೀಕ್ ರೀಚ್ ಅಯ್ಯಾಮ್. ಒನ್ ಕಿಲೋಮೀಟ್ರ್ ಇದೆಯಾ? 500 ಮೀಟರ್ಸ್. 100 ಇಲ್ಲ, ಇಲ್ಲಿಂದ ಅಲ್ಲಿಗೆ 100 ಐತೆ. 100 ಇಲ್ಲ ಇನ್ನೂ ಜಾಸ್ತಿ. ಮೂರು ಉದ್ರಿಸಿದ್ದು ಹ್ಯಾಂಡ್ ಕರ್ಚೀಫು, ಕ್ಲಿಪ್ಪು, ಕಡ್ಡಿ. ಕ್ಯಾಪ್ ಈಗ ಕ್ಯಾಪ್ ಹಾರಾಗುತ್ತೆ. ವಾಪಸ್ ಬರಲ್ಲ. ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ ನಮ್ಗೆ. ರೆಸ್ಟ್ ಇನ್ ಪೀಸ್, ನೋ ರೆಸ್ಟ್ ಇನ್ ಪೀಕ್. ನಾವು ಬ್ರೋ ಏನ ಸಾಕಾ? ಆ ಕಡೆ ಹೋಗಿ. ಯಪ್ಪ ಚಳಿ ಚಳಿ. ಅನ್ಸುತ್ತೆ ಆ ಸೈಡ್ done with the peak view with a great amazing experience. ಅವಳು ಹಿಡ್ಕೊಂಡು ಅವಳೆ ಕಷ್ಟಪಟ್ಟು ಟ್ರೈ ಪಟ್ಟು ಕ್ಯಾಮ್ರಾ ಸ್ವಲ್ಪ ಇಟ್ಕೊತೀನಿ. ಇವ್ರದ್ದು ಚೆನ್ನಾಗಿ ಬಂದೈತೆ ಬಿಡು. ವಾಪಸ್ ಬೇಡವಾ? ಜಸ್ಟ್ ಆಫ್ ಮಾಡಿದೆ.
ವಿಡಿಯೋ